ఈరోజు మా మమ్మీ మ్యాంగో కేక్ చేసింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ కేక్లో మైదా అస్సలు యూస్ చేయలేదు. చూడడానికి అంత టేస్టీగా కనిపిస్తుంది కదా, తినేటప్పుడు దానికంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కట్ కూడా యూస్ చేయలేదు, కానీ కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు 1 కప్పు ముంబై రవ్వ తీసుకొని 1 కప్పు షుగర్ మరియు 2 ఇలాచీ మిక్సీ జార్లో యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకున్నాం. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఇంట్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందాం. మీరు గ్రైండ్ చేయకపోతే కేక్ సరిగ్గా సెట్ అవ్వదు. అప్పుడు కేకా లేదా హల్వానా అని కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను దీన్ని ఒక థిక్ స్టెయినర్తో జల్లెడపడుతున్నాను. దీనివల్ల సూజీ కొంచెం లైట్గా అవుతుంది. మ్యాంగోని పీల్ చేసి చిన్న పీసెస్లో కట్ చేసుకుందాం. మ్యాంగో స్వీట్గా ఉండాలి. మా మ్యాంగో అంత స్వీట్గా లేదు కాబట్టి అందుకే షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను 1 కప్ మ్యాంగో తీసుకుంటున్నా. ఇంకా 1 కప్ పాల మీద ఉండే మీగడ కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు మ్యాంగో మీగడ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముంబై రవ్వని మిక్స్ చేసుకుందాం. దీన్ని 40 మినిట్స్ వరకు పక్కన పెట్టి రెస్ట్ పెడదాం. ఇప్పుడు నేను బటర్ని తీసుకుంటున్నా. దీన్ని బాగా మెల్ట్ చేసి వేయాలి. అలాగే ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ చాప్ చేస్తున్నాను. మా మమ్మీ ఇక్కడ కాజు, బాదం, పంకిన్స్ మరియు వాటర్ మెలన్ సీడ్స్ తీసుకున్నది. వాటన్నిటిని బాగా చాప్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను టూటీ ఫ్రూటీని గోధుమ పిండితో కోట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం బేకింగ్ కోసం యూస్ చేస్తాం. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి కొంచెం బటర్, ఇంకా టూటీ ఫ్రూటీ మరియు కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పైన 1/2 టీ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ టిన్లో బటర్ పేపర్ని పెట్టుకోండి. ప్రిపేర్ చేసిన బ్యాటర్ని టిన్లో వేయండి. తర్వాత 45 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం. ఇప్పుడు పైన కొన్ని చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇప్పుడు కేక్ని లో ఫ్లేమ్ మీద 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన సాఫ్ట్ అండ్ డెలిషియస్ కేక్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.